అలాగే శత్రు బాధలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, కనుదిష్టి ఇలాంటివి ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం పుష్యమాసంలో వచ్చే శనివారం, అందులోనూ ప్రత్యేకంగా డిసెంబర్ 20వ తేదీ ఆవాల నూనెతో శని విగ్రహానికి అభిషేకం చేయండి. ఆవ నూనె శని విగ్రహం మీద పోస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఒక్కొక్క ద్రవ్యంతో శనికి అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే శని విగ్రహానికి అభిషేకం చేశాక ఆ విగ్రహం పాదాల దగ్గర కొద్దిగా రాళ్ళ ఉప్పు ఉంచండి. శనికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టం. రాళ్ళ ఉప్పు ఉంచి వస్తే గనక దానివల్ల సమస్త కష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే పుష్య శనివారం ఎవరైనా సరే రావి చెట్టు దగ్గర దీపం పెట్టినా, జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టినా అద్భుతంగా శని భగవానుడి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. సంపూర్ణంగా శని పీడల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా శనికి అభిషేకం చేసుకొని రాళ్ళ ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచిన తర్వాత నవగ్రహ మండపం నుంచి బయటకు వచ్చి కాళ్ళు